రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. దేవుడు ఏదైనా సరే వాగ్దానం ఇస్తే అది కంపల్సరీ అయినా నెరవేర్చేటువంటి దేవుడు కదా. అయితే దేవుడు మరి వాగ్దానం ఇచ్చేటప్పుడు దేవుడు ఆజ్ఞను కూడా ఇస్తాడు. మరియు ఆజ్ఞలు నెరవేర్చినటువంటి వారికి ఆ యొక్క వాగ్దానాలనైనా నెరవేరుస్తుంటాడు. మరి మనమైతే మరి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నటువంటి వారమైతే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో బేదలను కనికరించమని ఆయనకు వాక్య భాగం సెలవిస్తుంది. బేదలకు అప్పివ్వమని దేవునికి వాక్య భాగం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే మాటలు వింటామో, లేనటువంటి వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవించి మనల్ని బీదరికం నుంచి దేవుడు పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే, దేవుడు మనల్ని దీవించాలి అని అంటే, దేవుని యొక్క కృప మన పైన ఉండాలి అని అంటే మనము లేని వారిపైన దయ చూపించాలి, మనము లేని వారిపైన కనికరము చూపించాలి. అవసరతలో ఉన్నటువంటి వాడికి కొంచెమైనా సరే మనం సహాయం చేసేటువంటి వారంగా కనుక మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిత్యము కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. బేదలు కనికరించేవాడు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. బేదలకు అప్పించేవాడు యెహోవాకు అప్పించేవాడు కనుక మరి మన దేశంలో బేదలు ఉండక మానరు. మన దేశంలో బేదలు ఉండకూడదు అని అంటే మనం వారికి సహాయం చేస్తే మన దేశంలో బేదలు అనేటువంటి వారు ఉండరని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా తనకు కలిగినంతలో తను లేనిటువంటి వాడికి సహాయం చేస్తే దేశం చాలా సమృద్ధిగా ఉంటుందని, ఆశీర్వదింపబడినటువంటి దానిగా ఉంటుందని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మనం ఒకరికి అప్పించేటువంటి రీతిలో దేవుడు మనల్ని దీవించాలి అని అంటే మనము మొట్టమొదటిగా అప్పించేటువంటి వారము ఉండాలి. మనం మొట్టమొదటిగా ఇతరుల పట్ల కనికరం చూపించేటువంటి వారము ఉండాలి. అది చూసినటువంటి సర్వేశ్వరుడు, అది చూసినటువంటి దేవుడు మనల్ని అప్పించేటువంటి స్థితిలోనే పెడతాడు, కానీ అప్పు తీసుకునేటువంటి స్థితిలో ఏమాత్రం కూడా ఆయన పెట్టడానికి ఇష్టపడడం లేదు. మనం సకల సమృద్ధి కలిగి జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క పిలుపు. కాబట్టి మనం అనేక జనులకు అప్పు ఇవ్వాలి అని అంటే, అనేక జనుల్లో మనం ఆశీర్వదింపబడినటువంటి వారముగా ఉండాలి అంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాటను మనం జాగ్రత్తగా వినాలి. అప్పుడు మాత్రమే మనలో బేదలు ఉండరు, అప్పుడు మాత్రమే మనము మరి ఆశీర్వదింపబడతాం అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నాయకులుగా దేవుడు నిలబెట్టాలి అని అంటే, మనము మరి దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని అంటే మనం మొట్టమొదటిగా దేవుని యొక్క మాట వినాలి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞ గైకొంటే ఆశీర్వాదం వస్తుంది. ఆజ్ఞను కనుక మనం గైకొనకపోతే ఆ యొక్క ఆశీర్వాదము మనకు రాదు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడి యొక్క ఉదయ కాలంలో ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే చేతనైనటువంటి రీతిలో మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు, పేదవాడిని ఆదుకున్నప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మన కుటుంబాల్లో ఉంటాయి, మన దేశంలో ఉంటాయి. కనుక అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ మీకు వందనాలు ప్రభా. అయా నిత్యమే ప్రభా, అయా నీవే నా తండ్రి, నా ప్రభా మాకు నాయన ఆశీర్వాదించేటువంటి దేవుడు ప్రభా, ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. నీ ఆజ్ఞను పాటించినప్పుడు ప్రభా మా దేశంలో బేదలు ఉండరని మీకు వాక్య భాగం చదివిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించుకుని దాచుకునేటువంటి వారముగా కాకుండానట్లు ఆయన తండ్రి కొంచెమైన బేదలకు ఇచ్చేటువంటి వారముగా, అప్పిచ్చేటువంటి వారము ఉన్నట్టుకుని సహాయం దయచేవాడు ప్రభా. నేను వేడుకొచ్చిన ఆయన తండ్రి మీరు సెలవిచ్చిన ప్రతి ఒక్క మాటను హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా మేము జీవించుటకు మాకు నేర్పించమని, అయితే వాక్యం ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటే ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నేముగా బ్రతిలాడి వేడుకుని పొంది ఉంటున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.